నాడు నేడు. నాడు నేనెవరు, నేడు నేనెవరు నా సాక్ష్యం. ఇంకా నా గురించి వివరంగా కావాలంటే ప్రింట్ చేయించాను. మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, విజయనగరం, వైజాగ్, మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అందరికీ, తెలుగులో అందరికీ అందుబాటులో. కాబట్టి ఈ సాక్ష్యం బుక్కులు మీరు వాటిని తీసుకోండి. ఎక్స్ట్రా కావాలి చదవండి. ఇంకా కావాలంటే ఇస్తారు. ఇంకా కావాలంటే మన జంగాల కాలనీలో ఒక సంఘం ఉంది, జయరాజు గారి సంఘం, సంఘబిడ్డలు పంచి పెడుతున్నారు సాక్ష్యాలు. నేను గత సెప్టెంబర్ నుంచి జామ్ వస్తున్నాను. 23 సంవత్సరాల తర్వాత మరలా నేను నా ఊరు వచ్చాను. నాడు అప్పారావు, నేడు దేవుడి సంతోష్. నాడు సౌలు, నేడు పౌలు. అదే నా సాక్ష్యం. మీకు అర్థమైపోయింది అనుకుంటాను. బైబిల్ అర్థమైన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నాడు సౌలు, నేడు పౌలు. నాడు అప్పారావు, నేడు సంతోష్. ఇంటి పేరు మాత్రం దేవుపల్లె, పేరు మాత్రం మారలేదు. నేను పుట్టింది పావాడ, జామి మండలం పావాడ గ్రామంలో పుట్టాను. మా తాతగారు దేవుపల్లి గంగయ్య, మా తండ్రి గారు దేవుపల్లి బంగారు నాయుడు. దేవుపల్లి కుటుంబాలన్నీ కూడా ఈ రోజుకి మా పావాడలో ఉన్నాయి. మా తాతగారు చెన్నివలస, ధర్మిరెడ్డి వారు, చిన్నప్పన్న మా తాత. వాళ్ళ తాలూకా ఆస్తిలో సమాన భాగం మా తండ్రి గారికి ఇచ్చినందున మా తండ్రి గారు నేను పుట్టిన వెంటనే జన్నివలస వెళ్ళిపోయారు. ఎల్లరకం మా ఆస్తులు, పొలాలు, పావాడలో ఇల్లుండేది, కొంత పొలం ఉండేది, అమ్మేసాం. జన్నివలసలో ఇల్లుండేది, పొలం ఉండేది, అది పోయింది. ఆ తర్వాత మా అత్తవారి జామి మంగళవీధి, సినిమా హాల్ శివారం ఉంటుంది మంగళవీధి అంటే. ఆ మంగళవీధిలో తమటి పొల అమ్మాయిని నేను చేసుకున్నాను. మా అక్కడి ముందు అక్కడికి ఇచ్చాం. నేను ఇదే స్కూల్లో, ఇదే క్లాస్ రూమ్లో 7వ తరగతి 2 సంవత్సరాలు చదివాను. నేను అందరూ 1 సంవత్సరం చదివితే నేను 2 సంవత్సరాలు చదివాను. అది డ్రిల్ మాస్టర్ గారి దయ వల్ల. నేను 7వ తరగతిలో 10వ తరగతిలో డ్రిల్ మాస్టర్ గారి ఇంటి దగ్గర ఉండేవాడిని. నేను కాలేజీ, శృంగారపుకోట కాలేజీలో చదివాను. ఏ రోజు కాలేజీకి పోలేదు, ప్రతిరోజు సినిమే. చదువు అప్పలేదు నాకు. ఐటీఐ, సూర్య ఐటీఐ రోడ్ అవతల ఉంటుంది, ఇప్పుడు ఉన్నది అనుకుంటున్నాను. ఇక్కడ ఐటీఐ ఫిటర్ అయ్యాను. ఇలా చదువులు అయిపోయిన తర్వాత ఇక ఊర్లో జన్నివలసలో నేను పెరిగాను. ఎలా పెరిగానంటే ఒక అల్లరిగా, ఒక రౌడీగా, ఒక గోండాగా ఇచ్చనాలతో పెరిగాను నేను. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. పీరియస్లో నాకు ఏజెంట్గా జాయిన్ అయ్యి సీనియర్ మోస్ట్ ఇన్స్పెక్టర్ వరకు 10 సంవత్సరాలు పనిచేశాను. సేమ్ ఎల్ఐసి లాగా ఉంటుంది ఆర్గనైజేషన్. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా అయ్యాను. 4 జిల్లాల్లో నాకు ఏజెంట్లు 200 మంది ఉండేవారు. ఎక్కడికి వెళ్ళి లాడ్జీలో దిగేవాడిని, మీటింగ్స్ కండక్ట్ చేసేవాడిని. బాగుంది అనుకోసరికి వైకుంఠపాలకి నా జీవితం మరలా కిందకి దిగిపోయింది. ఆ కంపెనీని రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్తో దాన్ని గవర్నమెంట్ నొక్కి పారేసింది. రోడ్డు బ్యాంక్ వచ్చేసాం అందరం కూడా. ఆ తర్వాత జామిలో పంచాయత్ ఆఫీస్ ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంటుంది. కేదారేశ్వర్ ఫర్నిచర్ షాప్, ఫర్నిచర్ అప్పారావు, ఫైనాన్స్ అప్పారావు, పీర్లెస్ అప్పారావు అని ఈ జాబులో నన్ను పిలుస్తారు. జామ మండలంలో ఆటో పెట్టి, మైక్ పెట్టి మా షాపు గురించి, నేను చేస్తున్న స్కీమ్స్, నేను చేస్తున్న వ్యాపారం గురించి పబ్లిసిటీ మొత్తం ఎస్కాట్ 4-5 మండలాల్లో చేయించేవాడిని. నాకు పేరు కావాలి, నేను ధనవంతుని అవ్వాలి, ఇదే నా టార్గెట్. హైందూ కుటుంబంలో పుట్టాను. యేసుప్రభు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు. మా తాతలకు కానీ మా తండ్రులు కానీ ఎవరికి కూడా ఈ బైబిల్ తెలియదు. ఇది ప్రియులారా నాడు క్లుప్తంగా చెప్తున్నాను. మిగతాది బుక్లో మీరు చదవండి. ఒకసారి హై స్కూల్ గ్రౌండ్లో హల్లెలూయా హల్లెలూయా అని గొడవ పెడుతున్నారు. నా ఇంట్లోకి బిల్డింగ్ పక్కనే కదా నిలబడింది. ఏంటి నా గొడవ, హల్లెలూయా గొడవ, ఏదో గొడవ అని అన్నాను. అదొకటి మైండ్లో పెట్టుకున్నాడు దేవుడు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ బైబిల్ దేవుడితో పెట్టుకోకూడదు. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో కానీ యేసుప్రభుతో పెట్టుకోకు అని నాకు బోధించాడు. పరిస్థితి ఎలా మారిపోయిందో చెప్తున్నాను. ఒకసారి మా అమ్మగారికి పక్షవాతం వచ్చింది. ఆ ఇల్లు కట్టిన తర్వాత అతనిగా ఈశ్వరుడు గోల్దారు గొల్లలావిడి చిన్న పప్పల కొట్టు ఉంటుంది. అక్కడ వెళ్ళి కూర్చుండేది మా అమ్మ కర్ర పట్టుకొని. వచ్చి బొట్టు తీసి, మాకు 3 బెడ్రూమ్లు, ఆ బెడ్రూమ్లో బొట్టు తీసి ప్రార్థన చేసుకుంటుంది. సాఫ్ట్గా నేను కూర్చుంటాను. మా ఆవిడ అన్నది, మీ అమ్మ అక్కడికి ఎక్కడికి వెళ్తుంది, అక్కడ ఆవిడ ఏది చెప్తుంది, అక్కడ ఏదో మతం గురించి చెప్తే బొట్టు తీసి ప్రార్థన చేసుకుంటుందంటే కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఎక్కడికైనా వెళ్ళావంటే మనకి ఇంటిలో ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, మనకి ఏం తక్కువ, మన కులం ఏంటి, మనం ఏంటి, ఏంటి ఆ పనికిమాలి పని అన్నాను. 2000లో
ఆ 2000లో తిరుపతి దగ్గర నుంచి మా ఊరి వరకు ఎన్ని ముఖ్య పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నీ నేను నా పిల్లలు నా భార్య దర్శించుకొచ్చాం. ఇంట్లోనే ఫర్నిచర్ వ్యాపారం, ఒక పక్క ఫైనాన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న సత్యాజీ గారికి తెలుసు. సత్యాజీ గారి పెద్ద అబ్బాయి, మా పెద్ద అబ్బాయి రాధాకృష్ణ గారి అబ్బాయి, గవర్నమెంట్ డాక్టర్ త్రినాథ్ గారి అబ్బాయి, జోగాల డాక్టర్ గారి అబ్బాయి, వీళ్ళంతా క్లాస్మేట్స్. అలాగే వేరే అన్నగారు కూడా నాకు తెలుసు. ఈ ఊర్లో రాజకీయ నాయకులు పెద్దలందరికీ నన్ను తెలుసు, మా నాన్నగారు ఇంకా తెలుసు. ఎందుకంటే పావాడ సింహాచలం నాయుడు గారు మా తాతయ్య గారు ఆయన సోర్పేట చైర్మన్ చేసేటప్పుడు నాకు అప్రెంటిస్ తీసుకొచ్చారు. ఉద్యోగానికి వెళ్ళరా అని చెప్పారు. నేను ఉద్యోగం చేయను, ఒకరికి ఎంత లోపాటు, నేను స్వతంత్రంగా బ్రతుకుతాను. ఈవెన్ అప్రెంటిస్ కాదు, ఉద్యోగం కూడా ఏది వద్దు. నా తోటలందరూ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగంకి వెళ్ళారు, కానీ నేను వెళ్ళా. సింహాచలం నాయుడు గారు మా తాతయ్య అయితే ఆయనకి రైట్ హ్యాండ్ మా నాన్నగారు. బంగారు నాయుడు అంటే పావాడ బంగారు నాయుడు పిలిచేవారు జనవరుసలో. ఈ విధంగా మండలంలో చాలా గ్రామాలతో నాకు పరిచయం ఉంది. అందరూ మా బంధువులే. ఒకటి పుట్టినూరు అయితే ఒక తాతగారు ఊరు అయితే ఒకటి అత్తవారు. నేను చివరి స్టాండ్ అయింది ఇక్కడే. అయితే ఇదంతా నేడు ఏమైందో చెప్తున్నాను. ఎప్పుడైతే మా అమ్మగారు నా మాట అన్నానో, ఎప్పుడైతే దేశపాపం విమర్శించానో, ఎప్పుడైతే నేను గర్వంగా మాట్లాడానో, 2001 మార్చి నెలలో నా జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. వీడు చాలా గర్విష్ఠుగా ఉన్నాడు, వీడు మామూలు పిలితే రాడు అని నాకు మెంటలో చెప్పి చేశాడు. వారం రోజుల్లో నాకు నిద్ర పట్టట్లేదు, చనిపోవాలని కోరుకొలుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, స్కీమ్స్ రన్ చేస్తున్నాను. ఎప్పుడు నా ఇంటికి వచ్చి అడగలేదు నువ్వు ఇవ్వాలని. నాకు అనేక మంది చిట్ ఫండ్ వ్యాపారంతో అనేకలతో నాకు సంబంధాలు ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఫైనాన్స్ అప్పారావు గారు, పిఎస్ అప్పారావు గారు అంటే అందరికీ బాగా గుడ్ మంచి పర్సన్ అని. ఒకప్పుడు గోండాగా అల్లరి చేష్టలు చేశాను, కానీ ఎవరి కాళ్ళు పెళ్లి కాకముందు తర్వాత మంచివాడిని అనిపించుకున్నాను. కాబట్టి జాములో నాకు చెడ్డ పేరే లేదు, చాలా మంచి పేరు ఉంది. ఆ పరిస్థితిలో రోజుల్లో నా మనసు మారిపోయి, మైండ్ సెట్ మారిపోయింది. బతకాలని కోరికలట్లేదు, భయం. అప్పుడు మా తమ్ముడు రాజమండ్రి తను రప్పించి మా నాన్నగారిని, అమ్మగారిని, మా మామగారు, అక్కగారు ఉంటే మంగళూరు అందరి కుటుంబాన్ని కూర్చోబెట్టి నేను వ్యాపారాన్ని మూసేస్తున్నాను. నాకు బతకాలని లేదు. జనవరి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామా, లేదా విజయవాడ, రాజమండ్రి, మన బంధువులు అక్కడ చాలా మంది రాజమండ్రి ఉంటారు. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఉంటాయి, రాజమండ్రి మాకు 100 కుటుంబాలు ఉంటాయి, మా కుటుంబాలే. అక్కడికి వెళ్ళిపోదామా, ఏం చేయాలో తోచట్లేదు. అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, లేదా ఏదైనా ఇంకా వేరే లైఫ్ చూసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు ఎలాగైపోతుందో నాకు అర్థం అవట్లేదు. ఇంట్లో వాళ్ళందరికీ ఇక మెంటలు వచ్చింది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అంతా బాగుంది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. చివరికి తర్వాత అర్థమైంది నాకు ఏమైంది అన్నది. మార్చి 15వ తారీఖు 2001 సంవత్సరం నా బ్యాగ్, ఇదిగో ఈ బ్యాగ్, ఎందుకంటే అలా పట్టుకొని తిరుగుతాను నేను, సాక్షి బ్యాగ్ అది. ఈ బ్యాగ్ పెట్టుకొని నేను పాసెంజర్ ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్ళి కొన్ని రోజులు చూసుకొని వస్తానని నెక్స్ట్ సత్యనారాయణ గారు, మున్సిపల్ గారు, జనవరి రామనాయుడు ప్రెసిడెంట్ గారు వాళ్ళ మధ్యన పెట్టి చిచ్చుకునే వాళ్ళకి ఎవరికి భూముల్ని వాటిని హాకీ కింద రాసిచ్చి, మెయిన్ అని కూడా నా ఇల్లు రామారామేశ్వర పొడవల రామారామేశ్వర మా పేదవుతాడు జనవరి సార్, ఆయనకి అప్పగిచ్చేసి ఇక బ్యాంకును కట్టుకొని మిగతా పనులన్నీ నువ్వు చూసుకోకపోయాని ఆయనకి 2.5 లక్షలకు ఇచ్చేసాను ఇల్లు. ఇక నా మీద పుట్టింది ప్రకారం అప్పారావు గారు ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పారావు గారు డబ్బొట్టుకొని బ్యాగ్ తోటి చూశాను. ఇక నా మీద నిందలు, బ్యాడ్ ప్రచారం, ఇక జామి మండలం అంతా పాకేసింది. ఇదే నాకు ఆ రకంగా వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లరా దయచేసి అందరు కూడా లేచి నిలబడదాం. పిల్లరా, ఈనాటి దేవుడు శ్రమలు కూడా నడిపిస్తాడు. ఎక్కాల పరో సైన్యం ఎదురుగా ఎర్ర సముద్రాలు నడిపించాడు ఇశ్రాయేలుకి. మనల్ని కూడా అలాగే నడిపిస్తాడు, ఏం భయపడకండి. మంచి వాతావరణం ఇస్తాడు. ఓకే, నేడు జరిగేది ఏంటంటే రాజమండ్రి వెళ్ళిన తర్వాత బ్రతుకుదామా చనిపోదామా, పిల్లలు అమ్మించుకుందామా చంపేసుకుందామా. 2 అబ్బాయిలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదివారు, మరి చదివించుకోలేను, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి అవకాశం లేదు, తట్టుకోవడానికి అవకాశం లేదు. పిల్లలు ఏం చేయాలి, లక్షణట్లో కలిసిపోదామా? వినాలమ్మా, నా సాక్ష్యం దయచేసి మీరు వినాలి. అలా కూర్చోండి. 2 ఆప్షన్లు. ఏ ఉగ్రవాదంలోనైనా కలిసిపోదామా, లేదా మరణిద్దామా? కుటుంబంతో పాటు మరణిద్దామా, లేదు కుటుంబాన్ని బ్రతికి నేను ఒక్కడిని మరణిద్దామా? చేస్తే అది చేయాలి, లేకపోతే ఏ ఉగ్రవాదంలోనే చేరిపోవాలి, కుటుంబాన్ని ఎవరికైనా ఇచ్చేసి.
ఈ రెండిట్లో ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. రాజమండ్రి వెళ్ళి మార్చి 15 వెళ్ళి మార్చి అన్ని అదే ఆలోచన. నిద్ర పట్టడం, రాత్రి పగలు ఏడుపు. ఏ దేవుడైనా నన్ను కాపాడగలరా? ఏ దేవుడైనా నన్ను రక్షించగలరా? ఇంతమంది దేవతలు ఆరాధించానే, ఇంతమంది దేవుని పూజించానే, వాళ్ళ ఇంటి పేరే కేదారేశ్వరులమే. అప్పుడు ఈ బైబిల్ నాకు పరిచయం అయింది. దేవుని నామ స్తోత్రం కలుగుగా. కీర్తన 119:50 ఒక వాక్యం ఉంటుంది. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నెమ్మదిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ వాక్యం నాకు ఇచ్చింది. ఇదే నా జీవిత సాక్ష్యం. అందుకే సాక్షి పేపర్ మీద ఫస్ట్ ఆ రెఫరెన్స్ చేశాను. యూట్యూబ్లో కూడా నా సాక్ష్యం ఉంటుంది. నా జీవితాన్ని మార్చిన యేసయ్య, నా బ్రతుకుని మార్చిన బైబిల్. ఎప్పుడైతే బైబిల్ ఇచ్చినట్టు నేను తీసుకోలేదు. మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు. మాకు చాలా, మా తాతల పితలు కాచి మేము చాలా గొప్పవారు. మా కులం పెద్దది. మా వెలమస్ అంటే మొత్తం మా మండలంతా మేమే. అహంకారం, కులాహంకారం, ఆ అన్ని పొరలు రాలిపోయాయి. సౌలు పొరలు ఎలా రాలిపోయాయో అలా నా పొరని రాల్చేశాడు. వాచ్మెన్ పని జాయిన్ అయిపోయాను నేను. సోర్పేటలో అప్రెంటిస్ అయ్యాను. స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చినా నాకు వద్దండి వాడిని. చివరికి రాజమండ్రి వెళ్ళి వాచ్మెన్ పని జాయిన్ అయిపోయాను. బైబిల్ అలా మార్చేసింది నా జీవితాన్ని. బైబిల్ పట్టుకున్న తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత, బైబిల్ వెళ్ళిన తర్వాత తగ్గించుకోవడం మొదలైంది. నా అహంకారం, నా పాపం, నా గర్వం బైబిల్ అర్థం చూపించింది నాకు. నేను పాపం చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కనబడ్డాయి బైబిల్లో. చెప్తున్నాను, బైబిల్ నా బ్రతుకే కాదు, ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజల బ్రతుకులు మార్చింది. అనేక శాస్త్రవేత్తలు చేసింది, అనేకరికి దైవ జ్ఞానం ఇచ్చింది, తాగుబోతులు మార్చింది, స్టూవర్ట్ దొంగలు మార్చింది, గుడి పూజారులు మార్చింది. ఎవరు ఈ బైబిల్ చదివారో వాళ్ళ బ్రతుకులన్నీ బాగున్నాయి. ఎవరు ఈ బైబిల్ దేవుని అనుసరించారో, ఎవరు ఈ బైబిల్ దేవుని ఆరాధించారో, ఎవరు ఈ బైబిల్ దేవుని విశ్వాసించారో వారందరి బ్రతుకులు మారాయని ఎన్నో సాక్ష్యాలు విన్నాను. నేను వాళ్ళ పుస్తకాలు చదివాను. 23 సంవత్సరాల నుంచి నేను రాజమండ్రిలో చాలా ఇబ్బంది, 15 సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది పడ్డాను. కూలి పనులు కూడా వెళ్ళిపోయాను. పిల్లలు లాస్ట్లో పడేశాను. చంపేసుకోవడం కన్నా ఏదో రకం ఎక్కడొక్కడ చదివించుకుని నిలబడితే ఈ దేవుడు బ్రతికిస్తాడు, మళ్ళీ నీ పరిస్థితి మారుస్తాడు. బైబిల్లో యోగు పరిస్థితి దేవుడు మార్చాడు. ఇలా బైబిల్లో ఎంతోమంది ఇవాళ బ్రతికున్నారు, ఆశీర్వదింపడ్డారని బైబిల్లో రాయబడి ఉంది. అది నేను సేవకు పాస్టర్ చెప్పగా నేను విన్నాను. చర్చికి వెళ్ళి నేను విన్నాను, ఆ సాక్ష్యాలు విన్నాను. అప్పుడు నాకు ధైర్యం కలిగింది. ఓకే, ఈ బైబిల్ నన్ను కూడా బ్రతికిస్తుంది, ఈ బైబిల్ నా కుటుంబాన్ని కూడా దీవిస్తుంది అని దేవుని దగ్గరికి వెళ్ళాను. 2015 మార్చి ఆఖరులో. అప్పుడు పట్టుకున్న బైబిల్ ఇప్పటి వరకు నేను వదలలేదు. దేవుని నామానికి స్తోత్రం. ఇక వరుసలో చెప్పాలంటే నా కుటుంబంలో మొత్తం 12 మంది పార్టీసులు తీసుకున్నాం, ప్రభులోకి వచ్చేసాం. నేను శుభార్త ప్రకటించగా 10 కుటుంబాలు రాజమండ్రిలో, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగుగా 10 కుటుంబాలు ప్రభులోకి వచ్చేసారు. ఇక నా సాక్ష్యాలు 12 పుస్తకాలు రాశాను ఇప్పుడు నేను. ఈవేళ తెలుగు ప్రజలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ నా పుస్తకాలు చదువుతారు. దేవుపల్లి సంతోష్ రచన అంటే అందరికీ ఇష్టమే. అంతేకాదు ఇవాళ బైబిల్ టీచర్గా ఈవేళ సెమినార్ కండక్ట్ చేస్తున్నాను. నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఈ బైబిల్ నేను బ్రతికించింది కనుక, ఈ బైబిల్ నా పరిస్థితి మార్చింది కనుక, చచ్చిపోవాలనుకున్న నన్ను, చంపుకోవాలనుకున్న నా కుటుంబాన్ని ఈవేళ ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు. రాజమండ్రిలో అపార్ట్మెంట్ తీసుకోవడానికి, నా పిల్లలకి 2 ఉద్యోగాలు చేయడానికి, 2 పరిస్థితులు జరగడానికి, 2 పిల్లలు పుట్టడానికి అన్ని విషయాలు దేవుడు నేను ప్లస్ చేశాడు. జీరో అయిపోయిన నన్ను, మూడు బారిపోయిన నా కుటుంబాన్ని, నశించిపోయిన నా కుటుంబాన్ని రక్షించుకోవడమే కాకుండా అన్ని విధాలుగా దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఏ బైబిల్ అయితే నన్ను బ్రతికించిందో, ఏ బైబిల్ అయితే నన్ను కాపాడిందో, ఏ యేసు ప్రభువు అయితే రక్షించుకున్నాడో, నా పాపాలు క్షమించాడో, నా పాపాలను తుడిచేశాడో, సౌలు పౌలుగా వాడుకున్నట్టుగా ఈ రోజు నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. నా తరగతి యూట్యూబ్ తాలూకా ఛానల్స్లో అనేక మంది ఛానల్స్లో నా బైబిల్ సెమినార్లు ఉంటాయి. తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ అందరూ చూస్తుంటారు బైబిల్ స్టడీ కూడా. ఈవెన్ ఈ మధ్య ఇప్పుడే జాములో సెప్టెంబర్ 4 నుంచి మేము స్టార్ట్ చేస్తాం. అది జయరాజు గారి సంఘం జాములో జంగల్ కోట ఉంది. ఈ రోజు ఉదయం కూడా బైబిల్ క్లాస్ అయింది. నేను ప్రతి 3వ మంగళవారం జామ్ వస్తున్నాను. ఎవరికైనా బైబిల్ తెలుసుకోవాలనుకుంటే బైబిల్ తెలుసుకోండి, తప్పే లేదు. మీకు నచ్చితే యేసుప్రభువుని అంగీకరించండి, లేకపోతే లేదు. బైబిల్ తెలుసుకోవడం వల్ల దైవ జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. లోక జ్ఞానం నుంచి బయటకు వస్తాం.
నేను లోక సంబంధమైన బెనిఫిట్స్ కోసమే దేవుని దగ్గరికి వచ్చాను. కానీ నాకు ఇందులో రక్షణ ఉందన్న సంగతి, నా పాపానికి క్షమాపణ ఉందన్న సంగతి, నా కుటుంబానికి రక్షణ ఉందన్న సంగతి బైబిల్ దగ్గరికి వచ్చాకే తెలిసింది. అయ్యో, అన్నిటికన్నా ఈ భూ సంబంధం ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి. యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకుండా ఉంటాయి. దానికోసం యేసుప్రభు నమ్ముకోని పని లేదు. భూ సంబంధం ఆశీర్వాదాల కోసం నా బంధువులందరూ నాకన్నా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. నా స్నేహితులందరూ కూడా గొప్ప స్థితిలో ఉన్నారు. నేను భూ సంబంధంగా కోటీశ్వరం అవుతానని నన్ను చెప్పట్లేదు. కానీ యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల, బైబిల్ అనుసరించడం వల్ల నా ఆత్మ రక్షింపబడ్డది. నేను నిత్యం బతుకుంటాను. ఈమెను ఎప్పుడు మరణించినా నేను ప్రభుత్వ పరలోకంలో ఉంటాను అన్న నిరీక్షణ నాకు దేవుడు ఇచ్చాడు. నా కుటుంబం నిత్య పరలోకంలో ఉంటుంది. ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు, ప్రభుని విశ్వసించి ప్రతి ఒక్కరు వారి పాపాలు క్షమించబడి ఆయన నామ ప్రార్థన చేసుకుంటే వారు రక్షింపబడతారని రాయబడింది. బైబిల్ తెలియక చాలా మంది పాప తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళండి, చాలా మంచి వాళ్ళు మా బంధువులు స్నేహితులు ఉన్నారు, మా కులస్తులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ తెలియదు పాపం. అంటే బైబిల్ అనగానే అదొక మతమని, అది విదేశాలకు సంబంధించిందని, అది వేరే కులాలకు సంబంధించిందని. నేను ఒకప్పుడు ఎలాగైతే మూర్ఖంగా ఉన్నానో, గర్విష్ఠులు ఉన్నానో, కొంతమంది తెలియక పాపం బైబిల్ పట్టుకోవట్లేదు, బైబిల్ చదవట్లేదు, బైబిల్ వినట్లేదు. నేను అంటున్నాను, ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఈ బైబిలే నిజమైతే ఈ బైబిల్ నేను నేర్చుకొని నా స్వదేశం దగ్గర, నా స్వజనం దగ్గరికి నేను వెళ్ళి నా స్వజనులకి బైబిల్ నేర్పిస్తాను అని తీర్మానం చేసుకున్నాను. దీనికి 23 సంవత్సరాలు పట్టింది నేను ఈ బైబిల్ నేర్చుకోవడానికి. రాత్రి పగలు రోజు 10 గంటలు చదువుతాను బైబిల్ నేను. ఇక అన్ని పనులు పక్కన పెట్టేశాను. ఈ బైబిల్ గురించి ప్రపంచానికి తెలియచేయాల. ఇందులో ఎంత జ్ఞానం ఉంటుంది. బైబిల్ ఎంత గొప్పవాడా? ఓహో, బైబిల్ దేవుడు మానవులందరికీ సంబంధించిన వాడా? బైబిల్ మానవులందరికీ సంబంధించిందా? ఓహో అన్న విషయం నాకు అర్థమైంది. నా నేత్రాలు దేవుడు తెలిసాడు. సౌలు ఎలాగైతే పౌరుగా మారిపోయి సంఘాలు కట్టాడో, ఒకప్పుడు సంఘాలు పాడు చేసిన సౌలు సంఘాలు కట్టడానికి ప్రాణార్పించాడు. అప్పారావు ఉన్నటువంటి నాడు నేడు సంతోషంగా మారి బైబిల్ కోసమే బతుకుతున్నాడు. బైబిల్ ప్రపంచానికి తెలియచేయడమే నా ధ్యేయం. బైబిల్ ఏముందో నేర్పించడమే నా ధ్యేయం. ఇది నా ప్రిఫరెన్స్ అంతా కూడా నా ఊర్లోనే. నాకు దేవుడు ఆయుష్య ఆరోగ్యం అవకాశం ఇస్తే మీ మండలంలో ఉన్నటువంటి సేవకులు కానీ, విశ్వాసులు కానీ, యూత్ కానీ ఎవరైనా ఆది మానవు నుండి నేటి మానవుడి వరకు బైబిల్ వర్షించాలని చెప్తాను నేను. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కాదు, సంఘ చరిత్ర కాదు, 3 కలిపి ఆది మానవుడైన ఒక్క మానవుడు దేవుడు చేస్తే ఇంతమంది మానవులు ఎలా వచ్చారు? ఆన్సర్ బైబిల్ ఒకటే ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు. ఒక్క ఆదాం, ఒక్క నరుడిని దేవుడు సృజిస్తే ఆ నరుడి వల్ల ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని దేశాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఎలా వచ్చాయి? నేను అడుగుతున్నాను. బైబిల్ తప్పించి ఎక్కడ ఆన్సర్ లేదు. బైబిల్లో ఉంది ఆన్సర్. నేను చెప్తాను, కావాలంటే మీరు ప్రతి 3వ మంగళవారం రండి. జంకోలో జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీకి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. వచ్చిన వాళ్ళు భోజనం పెట్టి మరి పంపిస్తున్నాం. ఆ పాస్టర్ గారు, సంఘస్థులు చాలా ప్రేమగా చూస్తున్నారు. బైబిల్ తరగతికి పాస్టర్ సంతక ఆహ్వానం ఉంది. చాలా సేవకులు వస్తున్నారు, యూత్ వస్తున్నారు. బైబిల్ నేర్పించడం అన్నదే నా తాలూకా. ఎవరిని బలవంతం ఉండదు, ఎవరిని ఒత్తిడి చేయవద్దు, ఎవరిని ఒత్తిడి చేయొద్దు. బైబిల్ ఒక పుస్తకాన్ని చదవండి, బైబిల్ ఒక దైవ గ్రంథాన్ని చదవండి, ఒక మంచి ఉద్దేశం చదవండి. దేవుని తప్పులు పట్టడానికి చదవకండి, దేవుని అర్థం చేసుకోవడానికి బైబిల్ చదవండి. హల్లెలూయా. ఇది ప్రియులారా నా సాక్ష్యం. కాబట్టి జీరో అయిపోయినటువంటి, నశించిపోయినటువంటి దేవుపల్లి అప్పారావు కుటుంబం చాలా మందికి అప్పుడు అనుకో, దేవుపల్లి అప్పారావు వరరామన్ గారికి, సత్యజ్ గారికి పోల్చలేకపోయినా పరిచయం చేసుకుంటే అప్పారావు నువ్వా అంటున్నారు. దేవుపల్లి అప్పారావు చచ్చిపోయాడు అనుకున్నారు కొంతమంది. దేవుపల్లి అప్పారావు ఏ వాచ్మెన్ పైన ఏ కూలి పని చేసుకుంటాడు, ఏ ప్రకారం అయితే పోయాడు అనుకుంటున్నాడు, ఏ రాష్ట్రంలో కలిసి పోయాడు అనుకుంటున్నారు. కానీ దేవుపల్లి అప్పారావు దేవుపల్లి సంతోషంగా దేవుడు మార్చాడని అలా నేను సెప్టెంబర్ చేస్తుంటే మనల్ని తెలుస్తున్నాను. ఇది ప్రియులారా, నేను మా వాళ్ళు కించపరచడానికి మాట్లాడలేదు. ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను. 37 సంవత్సరాల తర్వాత నేను ప్రభుత్వం తెలుసుకున్నాను. 37 సంవత్సరాలు నేను అన్యుడిగా జీవించాను, ఒక ఐదుడిగా జీవించాను. 23 సంవత్సరాల నుంచి దేవుడి కొరకే జీవిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. నాడు 37 సంవత్సరాలు నా జీవిత చరిత్రని సాక్షిరూపంలో వేసి నేను 23 సంవత్సరాల జీవితాన్ని కూడా సాక్షిలో ఇచ్చాను. యూట్యూబ్లో ఉంది. అన్ని విషయాలు ఇవాళ కొన్ని విషయాలు క్లుప్తంగా ముందు పెట్టాను. బైబిల్ ఎంత గొప్పదో, యేసుప్రభు ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి సాటి చేయడే నా తాలూకా. అందుకే నేను ప్రభు బతికించాడు, అందుకే నన్ను ప్రభు పిలిచాడు.
మా తాతల్లో కానీ మా తండ్రుల్లో కానీ నా కుటుంబంలో కానీ నా స్నేహితుల్లో కానీ నా బంధువులు నాకన్నా తెలియని గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో దేవుడి పాపిని కరుణించి నశించిపోతున్న నన్ను నా ఇంటి వారి మీద ప్రేమ చూపించి, మరణించవలసిన నన్ను నా ఇంటి వారి మీద ప్రేమ చూపించి, ఏ కూలనాలో చేసుకోవాల్సిన నన్ను ఈవేళ ప్రపంచం ఒక ఉన్నత స్థాయిలో దేవుపల్లి సంతోష్, ఒక రైటర్, ఒక టీచర్, ఒక ఎవాంజలిస్ట్, ఎంతగా దేవుడు హెచ్చించాడంటే ఏ యోగ్యత ఏ అర్హత నాకు లేదు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తాగవలసి ఉంది. ఆయన నామానికి మహిమ కలుగుగాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. నా గురించి, నా పరిచయం గురించి మీరు ప్రార్థన చేయండి. మీకు చిత్తమైతే ప్రతి నెల మనం కలుగుతాం. అందరూ నిలిపించుకుంటాం. సత్ముఖులు అందరూ తీసుకోండి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. అవకాశం ఇచ్చినటువంటి తిమోతి గారికి, దేవుడి గారికి, అలాగే మరి జాన్ గారికి, అలాగే మరి మనకు ఉన్నటువంటి ఇక్కడ సేవకులు మన జయరాజ్ గారి పాస్టర్ గారికి, మరి వేదికలు ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.